శిరీష మ్యామ్. నేను కర్నూలు నుంచి వచ్చాను. బ్యూటీ ఫీల్డ్ రావాలంటే నాకు చాలా భయంగా ఉండింది. సో మన బ్యూటీషియన్ని ఇక్కడనే కాదు చాలా చోట్ల చాలా తక్కువగా, చాలా చెప్పకూడదు, క్యారెక్టర్ లేని వాళ్ళలా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మ్యామ్. బట్ నేను నా హస్బెండ్కి ఇది చెప్పాలన్నా తను యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. బట్ నాకు చిన్న ఉన్నప్పటి నుంచి బ్యూటీషియన్ చేయాలన్నా ఇది అన్న చాలా అంటే ఫీల్ మ్యామ్ లోపల పెట్టుకున్నాను. చాలా సఫర్ అయ్యాను మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంతోషి శేఖర్ అనేది ఎవరూ తెలియదు మ్యామ్. ప్లస్ అకాడమీ కూడా తెలియదు. నేను పార్లర్ ఓపెన్ చేశాను. సో నేను ఇలా దానికన్నా ఫ్రాంచైజ్ టైప్ వెళ్ళాలనేసి పింక్ అండ్ బ్లూస్ ఫ్రాంచైజ్ తీసుకున్నాను. దాంట్లో నాకు స్టాఫ్ని ప్రొవైడ్ చేశారు మ్యామ్. వాళ్ళు మొత్తం మీ స్టూడెంట్సే మ్యామ్. మొత్తం నా దగ్గర ఉన్న 3 మెంబర్స్ ఉమెన్స్ ఉన్నారు మ్యామ్. మొత్తం మీ స్టూడెంట్సే. వాళ్ళు వచ్చారు, నాకు మేకప్ పైన ఉన్నాయి. వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, మ్యామ్ మేము ప్లస్ అకాడమీకి ఎందుకు వెళ్ళారు, మీరు ఏదైనా ఒక్కసారి చూడంగానే నేర్చుకుంటారు, మీకు ఇంత బాగుంది, ఓన్లీ మీరు ట్రైనింగ్ తీసుకోలేదు, మీరు ఇంత బాగా చేస్తున్నారంటే ఒకసారి మేడం దగ్గరికి వెళ్ళండి అంటే నేను అడిగాను మ్యామ్ ఫీజు ఎలా ఉంటుందంటే, మ్యామ్ మా వర్త్ అయితే ఫీజు అంత పెట్టయితే లేదు, బట్ మేము ర్యాపిడ్ కోర్స్లో అయితే నేర్చుకున్నాం మ్యామ్. బట్ మాకు మేమున్న దానికి మాకు ఇలా అర్థమైందంటే మీరు చాలా షాప్ మ్యామ్, మేము వెళ్ళండి అనేసి నా స్టాఫ్ నన్ను ముందుకు ప్రోత్సహించారు మ్యామ్. అప్పటి నుంచి మీ వీడియోస్ నేను చూశాను. అప్పుడు నాకు హెయిర్ స్టైల్స్ మీద చాలా పిచ్చి ఎక్కువైపోయింది మ్యామ్. మీరు చేస్తుంటే హెయిర్ స్టైల్స్ కానీ దాంట్లో నేను మీ దగ్గర పర్టికులర్గా నేర్చుకోవాలనుకుంది. చాలామంది చెప్పారు మ్యామ్ చేస్తే స్వెట్ ప్రూఫ్ మేకప్ అస్సలు ఇంతవరకు ఎక్కడున్నా మ్యామ్ దానికి రిమార్క్ లేదు అని అన్నారు. అందరు అంటారు మ్యామ్. ఇక్కడ కర్నూలులో మా భావన అనేసి తను భావన మేకవర్స్ అనేసి ఉన్నారు మ్యామ్. తను మీ దగ్గర 5 days ర్యాపిడ్ కోర్స్ నేర్చుకున్నారు. తను మేకప్ చేస్తారు మ్యామ్. తను స్వెట్ ప్రూఫ్ చేస్తారనమాట. తను ఆ నాలెడ్జ్ ఎలా నేర్చుకున్నారు, తనకు అలా ఎలా వచ్చింది, ఎలా అడిగినా అదొక టిక్ అని చెప్తారు మేడం. నేను అప్పుడు ట్రై చేశాను, లేదు నేను ఒకసారి సంతోషి మ్యామ్ దగ్గరికి వెళ్ళాలి అని. బట్ నేను వెళ్ళాలంటే నా హస్బెండ్ పర్మిషన్ అడగాలి. తను ఆల్రెడీ పార్లర్ పెట్టేసి ఇన్వెస్ట్ చేశారు, నేను వెళ్ళాలా లేదా, సపోర్ట్ చేస్తారా లేదా అనేసి. అప్పుడు నాకు కొస్త భయం వచ్చి మీ వీడియో చూపించాను. నేను వెళ్ళాలి అనుకున్నాను. గో హెడ్ అనేసి అన్నారు. వెంటనే ఈరోజు మార్నింగ్ నైట్ చెప్పాను, మార్నింగ్ అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపో అనేసి అన్నారు మ్యామ్. చాలా హ్యాపీగా ఉండింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మేకప్ నాలెడ్జ్ ఉంది మ్యామ్, బ్యూటిషియన్ అన్నీ ఉన్నాయి. బట్ ఏ విధంగా వెళ్ళాలి వే అనేది తెలియదు మ్యామ్. ఓన్లీ తెలుసు ఇది ప్రోడక్ట్, ఇది దీనికి యూజ్ చేస్తాం. బట్ ఈ బ్రషెస్ తెలుసు మ్యామ్, దేనికి ఏదో వేస్తున్నాం చేస్తున్నాం. బట్ ఏ బ్రష్ దేనికి యూజ్ చేయాలి, హైబ్రోకి ఏ బ్రష్ యూజ్ చేయాలి, కౌంటర్కి, బ్లష్కి, ఇవన్నీ తెలియదు మ్యామ్. ఊరికే చేస్తున్నామంటే చేస్తూ పోతున్నాం. సో మీ దగ్గరకు వచ్చిన దాని తర్వాత నాకు ఎన్ని టైప్స్ ఆఫ్ మేకప్స్ లుక్స్ ఉంటాయనేది రియల్గా తెలియదు మ్యామ్. నేను ఈ రోజుకి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీ స్టూడెంట్ అని. థ్యాంక్ యూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మ్యామ్ మీ స్టూడెంట్ అని. 2 days నాకు టెన్షన్ అయింది, మేడం ఎలా తీసుకుంటారు అంటే. నేను కూడా కొన్ని చోట్ల చూశాను, చేయకపోతే మీకు ఇంతే, ఇది రాదు వెళ్ళిపోండి అనేసి. మీరు కిట్ ఇవ్వడమే కాకుండా నార్మల్ బ్రాండ్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ వరకు ప్రతిదీ పెట్టి మాకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్కి ఇచ్చి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒకరితో ఒకరికి సపోర్ట్ చేసి, ఇప్పుడు ఒకే చోట మేము ఇంతమంది ఫేసెస్ని చూడం మ్యామ్. ఇంతమంది ఫేసెస్ పైన మేము ప్రాక్టీస్ చేసామంటే ఓన్లీ అది ప్లస్ అకాడమీలో మాత్రమే సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ రోజు కూడా ఇవాళ చాలా బాగా పెట్టుకున్నారు. రోజు నేను లాషెస్ లాగుతూ ఉంటాను అందరి దగ్గర నుంచి. నేను నా ఫేస్ లో లుక్ మీకు ఏమైనా కనబడుతున్నాను? ఏం వేసుకున్నారు? నేను నా ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. మీరు ప్రొడక్ట్ వేసుకున్నారు? వన్ సైడ్ రీకోడ్ వేసాను, వన్ సైడ్ హుడా బ్యూటీ వేసాను. చూసారా? చూడండి, అసలు షేడ్ డిఫరెన్స్ కూడా లేదు అసలు ప్రోడక్ట్ లో. ఇది వచ్చి 800-900 ఫౌండేషన్, ఇది వచ్చి 4000 ఫౌండేషన్. సో ఏ ఫౌండేషన్ యూజ్ చేసినా మన టెక్నిక్ లో ఉంది కానీ ప్రోడక్ట్స్ లో లేదు. నాలెడ్జ్ లో ఉంది, మన హ్యాండ్ స్కిల్స్ లో ఉంది. సరేనా? వెరీ గుడ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు చెప్పే వరకు నాకు తెలియలేదు. మీ మావయ్య గారు చాలా ఇన్స్పిరేషన్ మ్యామ్. చాలా ఫస్ట్ నుంచి మీ మావయ్య గారిని చూశాను. తను సీరియల్ ఫీల్డ్ లో చాలా మంది లేడీస్కి ఎలా హెల్ప్ చేశారు మా ఫ్యామిలీలో నేను చూశాను. మీ మావయ్య గారి ఇన్స్పిరేషన్తో నేను చాలా మీ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకుంది దాంట్లో 5% మాత్రమే. ఇక్కడికి వచ్చిన తర్వాత 95% తెలుసుకున్నాను మ్యామ్. ఆంటీ వాళ్ళు మ్యామ్ సీరియల్లో పనిచేసే వాళ్ళ పేరు, ఆమె పేరు వరలక్ష్మి మ్యామ్. మీ మావయ్య దగ్గర చెన్నైలో ఉంటారా? చెన్నైలో ఉండేవాళ్ళు. వరలక్ష్మి మా మమ్మీకి చాలా క్లోజ్. వాళ్ళు మీ మావయ్య వాళ్ళ లైఫ్ ఈరోజు స్టార్ట్ అయిందంటే మీ మావయ్య గారు మళ్ళీ మ్యామ్. మీ మావయ్య గారు లేడీస్కి ఇచ్చే సపోర్ట్ అయితే ఎంత ఇంత కాదు, చాలా మ్యామ్. ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నాం, చాలా హ్యాపీగా కూడా ఉన్నాం మ్యామ్. ఇప్పటి వరకు 2 days కన్నా ఎక్కువ లేను మ్యామ్. ఇక్కడ ఇలా ఉంటున్నాను, ఇంతమందితో కలిసి ఉంటున్నానంటే అది తన సపోర్ట్, మీ అకామిడేషన్ ఇదంతా చాలా బాగుంది. నాకు మీ సైడ్ నుంచి చాలా హ్యాపీ ఏంటంటే మీ స్టాఫ్ మ్యామ్. మీ స్టాఫ్ అసలు ఇచ్చే, మేము మార్నింగ్ ఎంత డల్గా ఉన్నా, హెల్త్ బాగాలేకున్నా వాళ్ళు ఇచ్చే ఒక స్మైల్తో మా డల్నెస్ మొత్తం పై రీఫ్రెష్ అయిపోతాం మ్యామ్. వాళ్ళు వచ్చి వాళ్ళు మేము ఎంత అడిగినా ఓపిక్గా, లేదు మ్యామ్ ఇలా చేయండి, లేదు మ్యామ్ మాకు రావట్లేదు అంటే లేదు, దానికి టిప్స్ చెప్పి వాళ్ళు చేయించడం చాలా మ్యామ్. మీ సపోర్ట్, మీతో పాటు మీ స్టాఫ్ కూడా ఇచ్చే సపోర్ట్తో మేము చాలా ఇంకా ముందుకెళ్ళి ఇంకా హెయిర్ స్టైల్స్ అన్నీ ఉన్నాయి మ్యామ్, అన్నింటిలో నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. SR స్టైల్ లాంచ్ మేకవర్స్ అనేసి నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తాం మ్యామ్. ప్లీజ్ ఫాలోవర్స్ అందరూ. థ్యాంక్ యూ. ఏ ఏరియాలో ఉంది మీ సలూన్? కర్నూలులో ఉంది మ్యామ్, అమిలియో ఆపోజిట్ మన బళ్ళారి చౌరస్తా సైడ్ మ్యామ్.